లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అందులో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉమెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమాదేవి అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు కోదండరాం, శ్రీపాల్ రెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నారు. సకాలంలో పెన్షన్లు ఉండకపోవడంతో పాటు ధరలకు అనుగుణంగా డిఏలు పెరగకపోవడం ఇతర సమస్యలు పట్టిపీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సంఘం అయితే కోర్టుకెళ్ళింది మనకోటి అంటే అదే సహాయకారిగా సమావేశం ఏర్పాటు చేయడం. ఈరోజు దానికి మెయిన్ సంఘం బడిచోడి సంఘం, తెలంగాణ పెన్షన్స్ బడిచోడి సంఘం తరఫున మా ప్రెసిడెంట్ గారు దామోదరన్న గారు వారి ఆధ్వర్యంలో అండ్ జేఏసీ చైర్మన్ లక్ష్మణ గారి ఆధ్వర్యంలో మిగతా అన్ని సంఘాల నుంచి కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, తెలంగాణ యావత్ జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ఐక్యత, పెన్షన్స్ ఐక్యత అంతా వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రభుత్వం ఫస్ట్ డిమాండ్ మాది, మమ్మల్ని ప్రభుత్వం పెన్షనర్స్ను డైరెక్ట్గా పిలిచి ముఖాముఖి చర్చించాలి. మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ పిలవాలనేది మా ముఖ్య ఎజెండా. దాని తర్వాత నెక్స్ట్ మాకు ఇచ్చే హెల్త్ కార్డు మీద ఇంకా జీవో ఇష్యూ చేయలేదు. ఆ జీవో ఇష్యూ చేయాలా. ఎంప్లాయీస్ పెన్షనర్స్ హెల్త్ కార్డు అనేది కావాలి మాకు. ఎంప్లాయీస్ పెన్షన్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. అదొక ఎజెండా మాకు ముఖ్యంగా దాన్ని కావాలని కోరుకున్నాం అందరము. ఇక ముందు కూడా మేము అన్ని సంఘాలుగా మా పెద్దన్న సంఘమైన దామోదరన్న అండ్ లక్ష్మణ పల్నాడు జిల్లా